కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఏదైతే మహమ్మద్ ప్రవక్త యావత్ మానవాళికి తెలియజెప్పినారో, ఒక 4 రోజుల పాటు ఉపవాసం ఉంది, నిరంతరము అల్లా ప్రార్థన చేసుకొని నమాజ్ చేసుకొని పరుల గురించి, పరుల కష్టాల గురించి కానీ, లేదు సహనాన్ని పాటించే విధానాన్ని కానీ, జీవితంలో ఒక మార్పు కోసం 4 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన తర్వాత ఈ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఏదైతే ఈ ఈద్గాలో సందేశం ఇచ్చారు, మౌత్ కా కసరత్ కరో, మౌత్ కా యాద్ కరో, కసరత్ చావును ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పేసి, మనిషి మనుగడ అక్కడే మొదలవుతుంది, ఒక కన్విక్షన్ మొదలవుతుంది. సునిశ్చితంగా విన్నా, అర్థం చేసుకున్నా, ఆచరించుకున్నా కూడా అసలు ఈ మనుషుల మధ్యన ఎక్కడ కూడా కోపతాపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, తప్పు చేయాలనే భావన రాదు. ఇదే ఖురాన్ కానీ ఇస్లాం కానీ తెలియజెప్పేటువంటి సిద్ధాంతం. ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్తున్నారో, ఇస్లాం ఏదైతే చెప్తుందో, ప్రతి ఒక్కరికి కూడా ఆచరణీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఈరోజున 30 రోజుల తర్వాత ఏదైతే ఈ సందేశాన్ని విన్నారో, అందరి మనసులో కూడా అల్లా మార్పు తీసుకురావాలా, ఎవరైతే తప్పు చేయాలనే ఆలోచన కానీ, తప్పు చేసే ఉద్దేశంగా ఉన్నటువంటి వాళ్ళకి, లేదంటే తప్పు దోవలు పోయినటువంటి వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరి మంచి కోరాలనే ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి పిలుపునిస్తాము. అంతేకాదు, ఏ సంతోషమైతే ఈద్గాలో చూస్తున్నాం, ఈ సంతోషము పూర్తి సంవత్సరం కూడా, వచ్చే రంజాన్ వరకు కూడా ఇంతే సంతోషం, రెట్టింపు సంతోషం కూడా ప్రతి ఒక్కరికి కలగజేయాలి అల్లా అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థనలు చేసుకుంటూ, మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు.